ఈ సిరీస్ అంతా పేషెంట్స్తో జరిగే డిస్కషన్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ ఇన్సిడెంట్, రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చాడు. అతనికి పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది. సో సన్ స్క్రీన్ వాడాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను అంటాడు, 4 years బ్యాక్ నేను సన్ స్క్రీన్ వాడానండి, నాకు పిగ్మెంటేషన్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది, అందుకని నేను సన్ స్క్రీన్ వాడను, ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పమంటాడు. ఎంత చెప్పినా ఆయన వినలేదు, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా. సో ఆయనకు ఒకటే చెప్పా, మీరు నిన్న అన్నం తిన్నారండి, వాళ్ళ అన్నం తినడం మానేస్తే మన ఆకలి తగ్గుతుందా? అలాగే నేను కూడా 4 ఏళ్ల క్రితం జిమ్ చేసి సన్నగా ఉండేదాన్ని, ఇప్పుడు నేను మళ్ళీ లావే అని చెప్పి జిమ్ వాళ్ళని సీవ్ చేయమంటారా అనే ఇదే ఆన్సర్ ఇచ్చాను. సో అది కరెక్టా కాదా? బేసికల్లీ మనం మాల్ పొల్యూషన్ కానీ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ ఏం మార్చట్లేదు. అలాంటప్పుడు సన్ స్క్రీన్ వాడకుండా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఎలా తగ్గుతుంది? సో కంపల్సరీ సన్ స్క్రీన్ వాడితేనే మనం ఏమైనా డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ కానీ లేకపోతే లేజర్స్ కానీ లేదా పీల్స్ కానీ ఇంకేమైనా ప్రొసీజర్ చేయాలన్నా సన్ స్క్రీన్ ఈజ్ బేసిక్ అండ్ సన్ స్క్రీన్ షుడ్ బి యూజ్డ్. సన్ స్క్రీన్ వాడకుండా ఏమి చేయలేం.